ఈ 51వ దశకంలో అఘాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడం గురించి వివరిస్తున్నారు. ఒకరోజు తోటి బాలురతో కలిసి వనభోజనం చెయ్యాలి అని అనుకుంటారు. ఉదయాన్నే తోటి బాలకులు ఆవు దూడలను తోలుకుని కూరలు, పచ్చళ్ళు, పెరుగు మొదలైన భోజన పదార్థాలన్నీ వెంట తీసుకుని వెళ్ళారు. దూడలను మేపుతూ ఉండగా అఘాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు, ఇతను బకాసురుని తమ్ముడు, కొండ చిలువ రూపం ధరించి మార్గంలో అడ్డంగా పడుకొని ఉంటాడు. ఆ కొండ చిలువ శరీరం ఒక మహాపర్వతంలాగా ఉండి తెరచుకున్న దాని నోరు విశాలమైన ఒక పెద్ద గుహలాగా ఉందన్నమాట. తోటి గోపాలకులు ఆ బాలురు ఆడుకోవాలని కుతూహలంగా దాని నోటిలోకి ప్రవేశించారు. కొండ గుహ అనుకొని గోపబాలురు ఆవు దూడలు పొరపాటున కొండ చిలువ నోటిలోకి ప్రవేశించాయి. వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని గ్రహించి నీ స్నేహితులను ఆవు దూడలను రక్షించడానికి కృష్ణుడు కూడా ఆ సర్పం నోటిలో ప్రవేశించి తన శరీరాన్ని చాలా పెద్దగా పెంచేసేస్తాడు. అప్పుడు ఆ సర్పం ఊపిరి ఆడక భూమిపైన పడి పొర్లాడటం ప్రారంభించింది. వెంటనే ఆ దుష్ట సర్పం నోటిని చీల్చి ఆ బాలురని ఆవు దూడలని బయటికి తెచ్చి రక్షిస్తాడు చిన్ని కృష్ణుడు. అఘాసురుడు చనిపోవడం చూసి దేవతలు, అప్సరసలు ఆనందంతో నాట్యం చేస్తారు. అంతలో మధ్యాహ్నం అవుతుంది. తోటి బాలురతో కలిసి వనభోజన నిర్వహించారు. స్వామి, నీవు భోజనం చేసేటప్పుడు చేతిలో పెరుగన్నాన్ని, వేళ్ల సందులలో ఆవకాయ ముక్కలను ఉంచుకొని గోపబాలులను నవ్విస్తూ ఆనందంగా భోజనం చేస్తావు. దేవతల మధ్య కూర్చొని యజ్ఞభాగాలను స్వీకరించటం కంటే ఎక్కువ ఇష్టంగా గోపాలుల మధ్య కూర్చొని భోజనం చెయ్యడం చూసి దేవతలు స్తుతిస్తారు. అల్పులనైనా ప్రేమతో చూచే గురువాయూరప్ప, నా రోగాన్ని పోగొట్టి దయతో నన్ను రక్షించు అని ప్రార్థిస్తున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 51వ దశకము అఘాసుర వధ. కదాచన వ్రజ శిశుభిః సమం భవాన్ వనాశనే విహితమతిః ప్రగేతరాం సమావృతో బహుతరవత్సమండలైః సతే మనైర్నిరగమదీశజేమనైః వినిర్యతస్తవ చరణాంబుజద్వయాత్ ఉదంచితం త్రిభువన పావనం రజః మహర్షయః పులకధరైః కళేబరైః ఉదూహిరే ధృత భవదీక్షణోత్సవాః ప్రచారయచ్చ విరళశాద్వలేతలే పశోన్ విభో భవతి సమం కుమారకైః అఘాసురోన్యరుణదఘాయ వర్తనీం భయానకస్స పదిశయానకాకృతిః మహాచల ప్రతిమతనోర్గుహా నిభ ప్రసారి తత్ప్రథితముఖస్య కాననే ముఖోదరం విహరణ కౌతుకాద్గతాః కుమారకః కిమపి విదూరగే త్వయి ప్రమాదతః ప్రవిశతి పన్నగోదరం క్వథత్తనౌ పశుపకులే సవాత్సకే విదన్నిదం త్వమపి వివేషిత ప్రభో సుహృజ్జనం విశరణమాశు రక్షితుం గలోదరే విపులిత వర్ష్మణా త్వయా మహోరగే లుఠతి నిరుద్ధమారుతే ధృతం భవాన్ విదలిత కంఠమండలో విమోచయన్ పశోన్ వినిర్యయౌ క్షణం దివి త్వదుపగమార్ధమాస్థితం మహాసుర ప్రభవ మహో మహత్ వినిర్గతే త్వయి తు నిలీన మంజసా నభస్థలేన నృతురథో జగుస్సురాః సవిస్మయైః కమలభవాధిభిः సురైః అనుద్ధృతస్తదనుగతః కుమారకైః దినే పునస్తరుణదశాముపేయుషి స్వకైర్భవానతనుత భోజనోత్సవం విషాణికామపి మురళీం నితంబకే నివేశయన్ కబళధరః కరాంబుజే ప్రహాసయన్ కలవచనైః కుమారకాన్ బుభోజిధస్త్రిదశగణైర్ముదానుతః సుఖాశనంత్విహ తవ గోపమండలే మఖాషణాత్ ప్రియమివ దేవమండలే ఇతి స్తుతస్త్రిదశవరైర్జగత్పతే మరుత్పురీ నిలయ గదాత్ ప్రపాహి మాం. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే.